హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక మంచి టిప్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పొట్టు తీసి ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంట్లో బొద్దింకలు బల్లులు ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయడమో అని చూపిస్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా ఆనియన్స్ను కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ రెండును. తర్వాత ఇది గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని చూపిస్తానండి. చూడండి, గ్రైండ్ చేశాను. ఇది స్టెయినర్ సహాయంతో వడగట్టండి. నీళ్ళు మాత్రమే కావాలండి మనకు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వడగట్టండి. చూడండి, స్పూన్ సహాయంతో ఈ విధంగా అంటే చాలండి, నీట్గా వస్తుంది రసం అనేది. చూడండి, నేనంతా వడగట్టుకున్నాను. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. ఇందులో నేను మనము వంటకు ఇచ్చేసే సోడా వేస్తున్నాను కొద్దిగా. తర్వాత ఇందులో నిమ్మకాయను తీసుకొని అర్ధము కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ విధంగా రసం పిండండి. చూడండి, ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు నేను మిక్స్ చేసి చూపిస్తానండి. మనం నిమ్మకాయ రసము అలాగే సోడా వేసాం కదా, ఉబ్బి వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా దీంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను ఈ లిక్విడ్ను గ్లాస్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే బౌల్లో వేయడానికి స్ప్రే బాటిల్లోకి కాదు కదా, అందుకే గ్లాసులో తీసుకుని స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కడెక్కడ బొద్దింకలు బల్లులు తిరుగుతాయో అక్కడ స్ప్రే చేయండి. సిలిండర్ దగ్గర, టైల్స్ పైన ఈ విధంగా స్ప్రే చేయడం వలన బల్లులు బొద్దింకలు రావు. ఈ విధంగా లిక్విడ్ రెడీ చేసుకుని స్ప్రే చేయండి. చూసారు కదా, ఈ లిక్విడ్ ఎంత బాగా హెల్ప్ అవుతుందో ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి బల్లులు బొద్దింకలు అనేవి రావండి మీ ఇంట్లోకి. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.